So hello guys, welcome back to the new video. So finally 10 months తర్వాత మన బండికి కొత్త టైర్స్ వేయబోతున్నాం. ఏ టైర్స్ అంటే అపోలో ఆల్ఫా H1 అనమాట. ఇప్పుడు పాత టైర్స్ది కండిషన్ చూపిస్తా ఎట్లుందో. కనపడలే ఈ లైట్లో, అక్కడ వెళ్ళాక చూపిస్తా, లేదంటే క్లిప్ ఇక్కడెక్కడన్నా అటాచ్ చేస్తా. నేనమ్మో నెక్స్ట్ లెవెల్ దుమ్ము పడుతుంది మా ఇంట్లో అయితే. పొద్దుగా లేవంగానే అంగో ఆ గేట్లో నుండి ఆ సన్ రైజ్ అంతా వచ్చినప్పుడు డస్ట్ మొత్తం ఇక్కడే పడుతుంది. అండ్ నేను చాలా రేర్గా తీస్తున్నా యూనికార్న్ వచ్చినప్పటి నుండి బైక్ని, అందుకే ఇంత డస్ట్ ఉంటుంది. 10 months బ్యాక్ ఆ గోవాకు పోయినప్పుడు అదే లాస్ట్ రైడింగ్ ఈ బండి మీద. ఆ తర్వాత మన బండి ఇంజన్ గాన్. సో బండి ఇంకా హైదరాబాద్ షిఫ్ట్ చేసినాం. 1.5 months మొత్తం ఒక చెట్టు కింద ఉండే. తర్వాత బండి మొత్తం నాశనం అయిపోయింది. ఒక 3 months తర్వాత కొంచెం ఆగి ఇంజన్ అయితే చేయించేసినాం. బట్ టైర్స్ ఏంటంటే నేను ఎప్పుడు చేపిస్తానో ఇంజన్ చాలా టైం పడుతుంది అని చెప్పి నా టైర్స్ అప్పటి వరకు క్రాక్ వచ్చేస్తాయి కదా. సో అట్లా అని చెప్పి నా టైర్స్ నా ఫ్రెండ్కి ఇచ్చేసిన, అట్లీస్ట్ వాడన్నా వాడుకుంటాడని. అండ్ వాడి టైర్స్ కూడా అయిపోవచ్చిండే ఆ టైంకి. సో ఐ వాజ్ లైక్ ఓకే అట్లీస్ట్ నువ్వు వాడుకోరా బాబు, నేను తీసుకునే టైంలో మళ్ళీ కొత్తది తీసుకుంటానులే అని చెప్పి నేను తర్వాత పోస్ట్పోన్ చేసుకున్నా. వానికి టైర్స్ ఇచ్చేసిన. లిటరలీ ఈరోజు నాకు చాలా హెక్టిక్ పోకుండే. సిటీ మొత్తంలో ఆల్మోస్ట్ నేను 125 kilometers తిరిగిన. ఆ లెవెల్ ఆఫ్ వర్క్ ఉండే. అండ్ నాకు ఎట్లయినా సరే ఈరోజు టైర్స్ వేయించుకోవాలని ఉండే. లేట్ అయినా పర్లేదు, ఏదేమైనా పర్లేదు, బట్ ఈరోజు అయితే టైర్స్ నా దగ్గర ఉండాలి అంతే అని ఫిక్స్ అయిపోయాను. అండ్ 10 o'clockకి నాకు ఒక రిసెప్షన్కి పోయేది ఉండే. యాక్చువల్లీ ఇప్పుడు పోవాలా, కానీ నేను ఇప్పుడు టైర్స్ కొన్నా అని తెలిస్తే ఇంట్లో చంపేస్తారు. సో అందుకని టైర్స్ అక్కడ షాప్ దగ్గర పెట్టేసి నా బండి మాత్రం తీసుకొని వెళ్తున్నా ఇప్పుడు. అండ్ యూనికార్న్ ఇక్కడ పెట్టేసి ఆర్ఎస్ తీసుకొని పోతున్నా. ఇంకా ఈ టైర్స్కి గుడ్ బై. ఆల్మోస్ట్ ఒక లెవెల్లో వాడేసినప్పుడు ఈ టైర్స్ నేనైతే అసలు ఏం లేవు, మొత్తం స్ట్రింగ్స్ అన్నీ బయటకు వచ్చేసినాయి. జస్ట్ ఈ ఫేరింగ్ ఒక్కటి, ఇంకా ఈ ఫేరింగ్ ఒక్కటి మార్చేసినామంటే టైర్ల గాలి లేదు. ఓకే పర్లే, ఎట్లా కొత్త టైర్లు వేస్తున్నాంగా. అమ్మ మొత్తమే జీరో ఉన్నట్టుంది, అసలు కదులుతలేదు బండి. యాక్చువల్గా ఏంటంటే ఆల్మోస్ట్ సిచ్యువేషన్స్ కూడా బాగాలేకుండా నావి 1 year నుండి. 10 months తర్వాత అంటే అప్పటి నుండి 5 months 6 months బండి పక్కకే ఉండే. నేను మళ్ళా ఇంజన్ చేపించినాక కూడా మళ్ళీ హెడ్ పోయిండే. ఆ హెడ్ రావాలి, దానికో 2 months, మళ్ళీ కొన్ని బిల్స్ ఉండే. అవి పే చేసే వరకు కథం. ఇంకా నా దగ్గర ఏం బగ్స్ లేకుండే. ఇంకా ఫైనల్లీ ఈరోజు వేపిస్తున్నా భయ టైర్. అసలు కానీ ఆ ఎక్సైట్మెంట్ వేరే ఉంది నాకు. అసలు పొద్దుగా లేవగానే ఎప్పుడెప్పుడు టైర్ వేపిస్తానా, ఎప్పుడెప్పుడు టైర్స్ వేపిస్తానా అని ఉండే. కాకపోతే నాకు కొన్ని పనులు కూడా ఉండే మార్నింగ్ నుండి. అవి ఫినిష్ అయ్యే వరకు ఆల్మోస్ట్ ఎంత 9:33 అవుతుంది. కాసేపు అయితే అన్ని పంక్చర్ షాప్స్ కానీ టైర్ షాప్స్ కూడా క్లోజ్ అయిపోతాయి అన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని ఆల్మోస్ట్ 30-35 kilometers నుండి నేను ఫాస్ట్గా వస్తున్నాను అనమాట. సో దట్ ఈరోజు ఎట్లయినా టైర్స్ వేయించేసేయాలని చెప్పేసి బాగా కరెక్ట్ టైంలో స్టార్ట్ అయింది. ఒక్క ప్లీజ్ అమ్మ దబ్బిస్తాం. ఇదేంద్ర నాయన. 2000 years later.
అమ్మ స్టార్ట్ అయింది. థ్యాంక్స్ రా ఆయన. నాకు తెలిసి బ్యాటరీ మొత్తం వీక్ అవుతుందేమో. అసలు ఎక్కువ నడుపుతలేనే లేదు దీన్ని. యూనికార్న్ వచ్చినప్పటి నుండి నేను మొత్తం యూనికార్నే నడుపుతున్నా. యూనికార్న్ అయితే క్రేజీ. 3 monthsలో 3 ఒక 2 months ఇంట్లోనే ఉండే. ఒక 3 months ప్రాపర్గా నడిపినా అనుకున్నా కూడా 3 monthsలో మేము 12,000 తిప్పినా పోయి ఆ బండిని. సీరియస్లీ కొంచెం కూడా టైం లేదు. బేసికలీ ఇప్పుడు నేను తొందరగా అయితే ఫస్ట్ ఆ షాప్కి వెళ్ళిపోయి టైర్స్ వేయించేస్తా. వేయించిన తర్వాత మనం తొందరగా రిసెప్షన్కి దానికి పోయి అది అటెండ్ అయినాక ఆ తర్వాత మళ్ళీ వాపస్ వచ్చి అప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం. ఐ మీన్ ఆఫ్టర్ రిసెప్షన్ నేను వెళ్ళి పెట్రోల్ వేయించాలా, లేదంటే ఇప్పుడు టైర్స్ వేయించినాక వెంబడే పెట్రోల్ వేయించుకొని ఒకటేసారి పెట్టాలా నేను ఆలోచిస్తాను. ఫస్ట్ అన్నిటికన్నా ముందు మనం టైర్స్ చేంజ్ చేసుకోవాలా. సో ఇదే అనమాట ఆ షాపు. ఎటు పోయిండు మనోడు. సో బేసిక్గా ఇదే అనమాట మన టైర్స్. అంత బాగుంది. సెకండ్ టైం ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఇది నాది ఈ టైర్స్తో. बिराक पहले मारो, उसको भी मारो, पीछे के बिराक को पीछे रहता मारो, आ रहा है पीछे का बैक साइड। 1 किलोमीटर में सब आ जाता.